ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు ఆమంచి కృష్ణమోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ కెరీర్ కొన్నేళ్లుగా సరిగా సాగడం లేదు. కాంగ్రెస్ నుండి రాజకీయాలు ప్రారంభించిన ఆమంచి ఆ తర్వాత టీడీపీ, వైసీపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ తాజాగా ఆయన సొంత గూటికి విడిచిపెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో చర్చలు కూడా జరిగాయట. ఇంతకు జనసేనతో జరిగిన చర్చల సారాంశం ఏంటి? ఆయన ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభించిందా? ఆమంచి కృష్ణమోహన్ మళ్లీ పార్టీ మారుతున్నారా? ఏ పార్టీలో చేరినా ఈసారి మంత్రి పదవే లక్ష్యంగా పెట్టుకున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ కు మంచి పేరుంది. అదే సమయంలో తరచూ పార్టీ మారుతుంటారనే చెడ్డ పేరును కూడా మూటగట్టుకుంటుంటారు. అయితే తనకు అవమానం జరిగినా, ఏమాత్రం ప్రాధాన్యత తగ్గిందని భావించినా వెంటనే పార్టీ మారడం ఆయనకున్న అలవాటు. పదవుల కోసం కంటే పేరు కోసమే ఎక్కువగా తప్పిస్తుంటారని సన్నిహితులు చెబుతుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమంచి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఈసారి పార్టీ మారితే ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటున్నారట. ఆమంచి కృష్ణమోహన్ పొలిటికల్ కెరీర్ అంతా ఎత్తుపల్లాలతో సాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలు ప్రారంభించిన ఆమంచి 2000లో వేటపాలెం జడ్పీటీసీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2006లో వేటపాలెం మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత 2009లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అదే చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమంచి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. 2019లో చీరాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. చీరాలలో ఆమంచి, బలరాం మధ్య రాజకీయంగా బద్ద శత్రుత్వం ఉంది. బలరాం ఫ్యామిలీని వైసీపీలోకి ఆహ్వానించిన దగ్గర నుంచి ఆమంచి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆమంచిని చీరాల నుంచి కాకుండా పర్చూరు లేదా అద్దంకి నుంచి పోటీ చేయాలని జగన్ సూచించడంతో ఎన్నికలకు ముందు ఆమంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ టికెట్పై చీరాల నుంచి బరిలో నిలిచారు. వ్యక్తిగత హవాతో నెగ్గుకు రావాలని భావించారు. కానీ ఆమంచి 3వ స్థానానికే పరిమితమయ్యారు. దీంతో అప్పట్నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. చీరాలలో తన హవా తగ్గిపోతోందని, తనకు తగిన ప్రాధాన్యత ఉండడం లేదని గ్రహించి అధికారంలో ఉన్న జనసేనలోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో జనసేనలోని కీలక నాయకులతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. కాగా జనసేనతో జరిగిన చర్చలు ఫలించినట్లు సమాచారం. ఆమంచి వంటి ఇమేజ్ ఉన్న నాయకులు జనసేనకు అవసరమని హైకమాండ్ భావించిందట. వ్యక్తిగత హవాతో గెలిచిన చరిత్ర కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఆయన రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆమంచిని కేవలం చీరాలకే పరిమితం చేయకుండా చుట్టుపక్కల కూడా వాడుకునే అవకాశం ఉండడంతో జనసేన నాయకులు కూడా ఆమంచి రాకను వ్యతిరేకించడం లేదని సమాచారం. అయితే ఆయనకు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి వంటి ఆఫర్లు ఏమీ ఇవ్వలేదని, దానికి ఇంకా సమయం ఉందని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమంచి ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా ఒక నామినేటెడ్ పోస్ట్నిచ్చే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలో ఆమంచి జనసేనలో చేరతారనే చర్చ జరుగుతోంది.
ఆమంచి సోదరుడు స్వాములు గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. అయితే ఆయన కోరుకున్న టికెట్ కాకుండా గిద్దలూరు టికెట్ దక్కడంతో బయటకొచ్చారు. అప్పటినుంచి ఆమంచి ఫ్యామిలీతో జనసేన కూడా దూరంగా ఉంది. అయితే చీరాల ప్రాంతంలో ఆమంచి ఫ్యామిలీకి మంచి పేరుంది. అంతేకాకుండా బలమైన సామాజిక వర్గం కావడంతో కృష్ణమోహన్ను చేర్చుకునేందుకు ప్రాథమికంగా పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. కృష్ణమోహన్ తర్వాత స్వాములు సైతం రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నాయకులు చెబుతున్నారు. మరి ఆమంచి ఫ్యామిలీ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.